పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. వాటిపై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా తిరస్కరించవద్దని స్పష్టం చేసింది. ఆర్ఓ సంతకం ఉన్న వాటిని వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్లుగా పరిగణించాలని, అవి చెల్లుబాటు అవుతాయని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్పై ఎన్నికల అధికారి సీల్ లేకపోయినా సదరు బ్యాలెట్ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫామ్ 13A పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్ను ధృవీకరించేందుకు రిజిస్టర్తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫామ్ సిపై ఎలక్టర్ సంతకం లేదని, సదరు బ్యాలెట్ను తిరస్కరించరాదని ఈసీ ఆదేశించింది. ఫామ్ 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించవచ్చని స్పష్టం చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్పై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా సదరు ఓటు తిరస్కరణకు గురవుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ పంపించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సీఈఓలు జిల్లాల అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమానికి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు, ఇతర అధికారులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోని లారీని కారు ఢీకొని 4 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయాన్నే ఆనందంగా కారులో బయలుదేరిన వారి ఆనందం ఆవిరవడానికి ఎంతోసేపు పట్టలేదు. అతివేగమో, నిర్లక్ష్యమో కారణమేదైనా కానీ ప్రమాదం మాత్రం కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. గమ్యస్థానానికి చేరేలోపు కారులోని 4 వ్యక్తులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఏం జరిగిందనేది కూడా తెలియకముందే కన్నుమూశారు. రోడ్డు ప్రమాదం 4 పొట్టన పెట్టుకోగా మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో 4 ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుణ్ణి వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ యొక్క విజయవాడ నుండి ఏలూరు వైపుగా ఒక లారీ వెళ్తూ ఉంది. అయితే ఈ స్వామినాథన్ తన కారుని అతివేగంగా నడపడం ద్వారా, నిర్లక్ష్యంగా నడపడం ద్వారా డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ఏలూరు వైపు వెళ్తున్న లారీని గుద్దడం వలన స్పాట్లో స్వామినాథన్ మరియు అతని బ్రదరు, వారి పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ స్వామినాథన్ అనే వ్యక్తి యొక్క భార్య తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదం పూర్తిగా అతివేగంగాను, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది ఈరోజు ఉదయం సుమారు 6:30 నుంచి 6:40 గంటల మధ్యలో జరిగింది. ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్ రెడ్డి పెద్ద ఎత్తున భూదోపిడి జరిగిన చర్యలు లేవని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారం దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవి ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలేవని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. సీఎం జగన్, ఆయన బంధువులాండతో సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలంలో సీఎస్ 2,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికారి దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవి ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. సీఈఓ స్పందించినందున జవహర్ రెడ్డి అక్రమాలపై ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తామని, సీఎస్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, డీ పట్టాలని సీజ్ చేసి అధికారులందరిపైన విచారణ జరపాలని కోరారు. ఆరోపణలు చేసిన వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, సీఎస్, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాలు వెలికి తీసిన వ్యక్తులను సీఎస్ బెదిరిస్తున్నారని, జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని బోండా ఉమా డిమాండ్ చేశారు. 5 నెలలుగా, 4 నెలలుగా, 2 నెలలుగా, నెల రోజులుగా, 15 రోజులుగా
ఎన్ని డీ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశాలు ఇవ్వాలి. అలాగే జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. విజయనగరం జిల్లాలో 596 జీవోను అడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషన్ ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు ఈ 3-4 నెలల్లో జరిగినాయి, అది ఎవరి పేర్ల మీద జరిగినాయి, సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు. అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా, క్రిమినల్ కేసులు పెడతా, పరువు నష్టం దావా వేస్తా, లేదా ఇంకో విధంగా నేను అంతు చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. వేసవి సెలవుల కారణంగా గత 3 రోజులుగా దుర్గమ్మను దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో పాటు అమ్మవారికి భారీగా ఆదాయం సమకూరింది. నిన్న వివిధ టికెట్ల ద్వారా మొత్తం 46,15,935 రూపాయల ఆదాయం సమకూరింది. వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దర్శనానికి గత 3 రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. నిన్న రికార్డు స్థాయిలో అమ్మవారి ఆలయ ఆదాయం వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,900 మంది దర్శించుకున్నారు. వివిధ టికెట్ల ద్వారా మొత్తం 46,15,935 రూపాయలు ఆదాయం సమకూరింది. దర్శనం టికెట్ల ద్వారా 26,68,600 రూపాయలు, 300 టికెట్లు విక్రయం ద్వారా 5,23,800 రూపాయలు ఆదాయం సమకూరింది. 100 రూపాయల టికెట్ల అమ్మకం ద్వారా 8,47,800 రూపాయల ఆదాయం సమకూరింది. కేశఖండన 3,939 మంది వినియోగించుకున్నారు. 61,575 లడ్డూలు అమ్మకం జరిగాయి. 32,490 పులిహోర టికెట్ల అమ్మకం సమకూరింది. పవిత్రమైన హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి ముస్లిం సోదరులు తరలి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 8:45 బయలుదేరారు. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. 2024 పవిత్ర హజ్ యాత్రకు ముస్లిం సోదరులు సోమవారం ఉదయం 8:45 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రకు యాత్రికులను తీసుకుని బస్సులు తెల్లవారుజామున 3:30 గన్నవరం ఈద్గా మసీదు హజ్ క్యాంప్ నుండి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లాయి. ఈ బస్సులకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్ధన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హజ్ కమిటీ సీఈఓ అబ్దుల్ ఖాదర్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం సోదరులకు వివరించారు. కాగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నలుమూలల నుంచి 713 మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా మొదటి విడతగా ఈరోజు 323 మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ అరేబియా జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్రకు సంబంధించి 713 మంది వరకు ఈ సంవత్సరం ఇక్కడ ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మరి వెళ్ళేదానికి హజ్ కమిటీ మరియు మా సెక్రటరీ గారు హజ్ ఈఓ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా మద్రసాలో మరి చేయటం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మరి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ఎవరైతే వస్తున్నారో హాజీస్ వాళ్ళందరికీ కూడా మరి ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఏర్పాటు చేయని విధంగా వారికి మంచిగా 48 అవర్స్ బిఫోరే మరి వచ్చినప్పుడు వారికి వసతి మరి భోజన వసతి కానివ్వండి, మరి అక్కడి నుంచి ఎక్కడైతే మనకి ఆ పాయింట్ హజ్ క్యాంప్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు కూడా మరి బస్సెస్ అరేంజ్ చేసి విజయవాడ 1 టౌన్ నుంచి బయలుదేరుతున్నాను. మక్కా ప్రయాణం చేస్తున్నాం. మక్కా, మీనా, ముజలిఫా ఇవన్నీ చూసుకొని రిటర్న్ వస్తాం. ఎన్ని రోజులు ప్రయాణం? 44 డేస్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు ఇచ్చేదాన్ని మరి ఈసారి ఎలక్షన్ దీని మీద ఇవ్వలేదు. మేము ఉయ్యూరు నుండి వచ్చాము. ప్రస్తుతానికి నా పేరు నసీం, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మక్కా యాత్ర అంటే ప్రతి ముస్లింకి తన జీవిత కోరిక లాంటిది. అది నెరవేర్చితే ఎంతో అదృష్టవంతుడి కింద లెక్క.
దేవుడు ఎప్పటికైనా సరే ఎవరినైనా కానీ పిలిచాడు అంటేనే వెళ్ళగలుగుతారు అక్కడికి. అల్లా యొక్క కృప లేనిదే అక్కడ దాకా ఏ మనిషి కూడా ఏ ఒక్క ముస్లిం కూడా రాలేడు. సో అందువల్ల మేము మక్కా హజ్ యాత్రకి వెళ్తున్నాము. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని పోలీస్ అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలకు దిగటం దారుణమని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్ కోర్టులో గట్టిగా వాదించి బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని, అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని చెప్పారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని, హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే పోలీసులు అడ్డుకోలేదని, పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీసీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని, ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదని ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారన్నారు. టీడీపీ పిన్నెల్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా? అసలు ఏం జరిగిందో విచారణ చేయరా? కారంపూడిలో విధ్వంసకాండ జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నలు సంధించారు. టీడీపీ వారు కర్రలు రాళ్లతో స్వైర విహారం చేస్తున్నా పట్టించుకోలేదని, గొడవలను ఆపడానికి ప్రయత్నించలేదని, కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసిందన్నారు. పిన్నెల్లిపై ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారో పోలీసులే చెప్పాలన్నారు. 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు. వీఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏమి జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయి అని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన గ్లామ్ కింగ్ అండ్ క్వీన్ కాంటెస్ట్ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించారు. ఈవెంట్లో విజేతలుగా నిలిచిన వారు సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి ఈవెంట్స్ సీఈఓ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలు పిల్లలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మిస్ విభాగంలో టైటిల్ విన్నర్ ఆశా, మొదటి రన్నరప్ జాను, సెకండ్ రన్నరప్ గాయత్రి రెడ్డి, మిస్సెస్ టీఎస్ విభాగంలో ఐశ్వర్య టైటిల్ విన్నర్, ఫస్ట్ రన్నరప్ సిరి రావెల్లా, సెకండ్ రన్నరప్ దీపిక, మిస్సెస్ విభాగంలో ఏపీ టైటిల్ విన్నర్ జ్యోతి, మొదటి రన్నరప్ నైనిక, సెకండ్ రన్నరప్ వైష్ణవి, టీఎస్లో కూడా మిస్సెస్ ఉమా, మొదటి రన్నరప్ రష్మిక, రెండో రన్నరప్ స్నేహ గెలుపొందారన్నారు. మిస్టర్ విభాగంలో ఏపీ టైటిల్ విన్నర్ సన్నీ, టీఎస్లో టైటిల్ విన్నర్ శాండీ, మొదటి రన్నరప్ వంశీ, రెండో రన్నరప్ సిక్కి అని తెలిపారు. కిడ్స్ విభాగంలో టైటిల్ విన్నర్లు యోగితారెడ్డి, మేధ, అక్షయ గెలిచారన్నారు. వచ్చే నెల 16న హైదరాబాద్లో, 22న విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం టైటిల్ విన్నర్స్ శాండీ, ఆశ తమ అనుభవాలను పంచుకున్నారు. వి ఈవెంట్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ చేసింది. ఇది ఈ కంపెనీ ప్రమోట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా, నా స్పాన్సర్సే కానీ కంటెస్టెంట్సే కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో ఇలాగే ఫర్దర్గా రేపు నెక్స్ట్ మంత్ 16th ఒక ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం.
సో అది కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 22nd కూడా ఇక్కడ మన విజయవాడలోనే కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎలాగైతే అందరూ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సపోర్ట్ చేయాలి. హైదరాబాద్లో కూడా మాకు సక్సెస్ తీసుకెళ్ళినందుకు అక్కడ ప్రతి ఒక్క పార్టిసిపేషన్కి, స్పాన్సర్స్కి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మనం సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తామని చెప్పి స్పాన్సర్స్ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిస్ కేటగిరీ, మిసెస్ కేటగిరీ, మిస్టర్ కేటగిరీ, చిల్డ్రన్ కేటగిరీ కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో నేను ఒక ఒక పర్సన్గా నేను పార్టిసిపేట్ చేశాను. నేను విన్నర్ అయ్యాను. నేను టీఎస్ టైటిల్ విన్నర్ని. నాతో పాటు ఇంకా ఇక్కడ విన్నర్స్ ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్ గారు. ఎందుకంటే ఒక చక్కటి ఈవెంట్ కండక్ట్ చేసి తెలంగాణ, ఆంధ్రాలో విన్నర్స్ని అంటే రన్నరప్ని చూపించారు. ఈ షో ద్వారా మేము మోడల్గా ప్రూవ్ అయ్యాము. అలాగనే ఇంకో ఈవెంట్ కూడా జరగబోతుంది నెక్స్ట్ మంత్ జూన్లో. దాన్ని కూడా 100% మీరు సపోర్ట్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. మా సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ. ఎస్పెషల్లీ ప్రసాద్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను షో పార్టిసిపేట్ చేసే ముందు చాలా ఆర్గనైజేషన్స్ కొంచెం డిఫరెంట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వకపోవడం, పొలిటికల్ ఉంటుంది. కానీ ఈ ఈవెంట్లో చాలా జెన్యూన్గా అనిపించింది నాకు, జడ్జ్మెంట్ కానీ ప్రతిదీ కూడా. అండ్ ఆల్సో వచ్చిన విన్నర్స్కి, రన్నర్స్కి సార్ ఏదైతే మాట ఇచ్చారో ఇది చేపిస్తాను అని, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. నన్ను సెమినార్కి పంపించడం, నెక్స్ట్ నాకు 4th పోలియో షూట్ చేయించడం, ఇవన్నీ చేయించారు. సార్ ఏజెన్సీలో డెఫినెట్లీ ఎవ్రీ కంటెస్టెంట్కి డెఫినెట్లీ ప్రొఫైల్ సూటబుల్గా స్కోప్ అయితే ఉంటుంది. పార్టిసిపేట్ చేస్తే విన్నింగ్ వస్తారా లేదా అన్నది సెకండరీ, బట్ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో స్కోప్ అయితే ఉంటుందండి. సో సార్ ఇంకా ఫర్దర్గా చాలా ఈవెంట్స్ చేస్తారు. అందరూ కూడా ఎవరైతే మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా గవర్నర్ ఆర్వి సుబ్బారావు అన్నారు. సమాజంలో విద్య, వైద్యం, సురక్షిత త్రాగునీరు, పారిశుద్ధ అవసరాలు వంటి కనీస వసతులకు నోచుకొని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు వాటిని అందించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ నూతన కార్యవర్గం పనిచేయాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఎంజీ రోడ్లోని ఓ హోటల్లో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా గవర్నర్ ఆర్వి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డైమండ్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షుడు వై శేషకుమార్, కార్యదర్శి కె మల్లేశ్వరరావు, సహాయ గవర్నర్ గోలి రవీంద్ర, గవర్నర్ నియమిత ప్రత్యేక కార్యదర్శి మలపాక భాస్కర్ క్లబ్ సభ్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చార్టర్ ప్రారంభం సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సమాజంలో విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య అవసరాలు వంటి కనీస వసతులకు నోచుకొని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు వాటిని అందించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ కార్యవర్గం పనిచేయాలని అన్నారు. రోటరీ క్లబ్ పూర్తిస్థాయి సేవాభావం కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ అని పేర్కొన్నారు. క్లబ్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేలా కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. డైమండ్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షుడిగా వై శేషకుమార్, కార్యదర్శిగా కె మల్లేశ్వరరావు క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసిన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ 2023-24 బాయన సునీతారాణి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ బాయన బాబూజీ, రోటరీ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 5,000 మంది రొటేరియన్స్ తోటి మేము ఉన్నాము. సమాజంలో సేవ చేస్తూ మా రోటరీ క్లబ్స్ అనేవి కూడా కమ్యూనిటీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అప్లిఫ్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు కొత్త క్లబ్ విజయవాడ డైమండ్స్ అనేది ఒకటి చార్టర్ చేశాము. దాని యొక్క ఇన్స్టలేషన్ ప్రోగ్రాంలు ఈరోజు ఉన్నాము. దీనికి చార్టర్ ప్రెసిడెంట్గా శేష్ కుమార్ గారు, చార్టర్ సెక్రటరీగా మల్లేశ్వరరావు గారు బాధ్యతలు నిర్వహించబోతున్నారు. వీరు కూడా వారి యొక్క కమ్యూనిటీలో దగ్గరున్న కమ్యూనిటీలో నీడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వారికి ఏం కావాలో అది విద్యా, వైద్యం కానివ్వండి, వాటర్ అండ్ శానిటేషన్ కానివ్వండి, మెటర్నల్ కానివ్వండి, ఏదైనా కానీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మా రోటరీ యొక్క సర్వీస్ అబోవ్ సెల్ఫ్ మోటోని ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్. రోటరీ క్లబ్ విజయవాడ డైమండ్స్ అనే కొత్త క్లబ్ని ప్రారంభించాము. మేము రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ కొత్త క్లబ్ని మాకు చార్టర్ వచ్చింది. దాని సంబంధంగా చార్టర్ ప్రజెంటేషను,
కొత్త క్లబ్ ప్రెసిడెంట్ సెకండ్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ముందుగా మేము పొద్దున్నే ఈ కొత్త క్లబ్ స్టార్ట్ అయిన సందర్భంగా మేము ఒక నీడీ ఉమెన్ అండ్ మెన్కి రైస్ బ్యాగ్ ప్రొవిజన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ క్లబ్ని ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాం. తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఏర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు సాయంత్రం స్వగ్రామం కైక్లూరు నియోజకవర్గం కలిదిండి మండలం కొండూరుకు తరలించారన్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి. వెంకట్రామిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినందుకు వచ్చిన మాణిక్యరావు 0 ఎఫ్ఐఆర్ తీసుకునేందుకు మంగళగిరి పోలీసులు నిరాకరించారు. పిన్నెల్లి బాధితులు మంగళగిరి పిఎస్లో 3 గంటల పాటు ఎదురుచూశారు. తమపై ఒత్తిడి ఉందని పల్నాడు జిల్లాలో ఫిర్యాదు చేసుకోవాలని పోలీసులు పిన్నెల్లి బాధితులకు సూచించారు. అయితే ఎట్టకేలకు డీజీపీ ఆదేశాల మేరకు 0 ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు నోముల మాణిక్యరావు చేసిన 0 ఎఫ్ఐఆర్ ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు తిరస్కరించారు. దాదాపు 3 గంటల పాటు మాణిక్యరావు, ఆయన తరపు న్యాయవాది లక్ష్మణరావు ఇద్దరు నేతలు పోలీస్ స్టేషన్లో వేచి ఉన్నారు. తమపై ఒత్తిడి ఉందని ఫిర్యాదును పల్నాడు జిల్లాలో ఇవ్వాలంటూ ఎస్ఐ క్రాంతి కిరణ్ టీడీపీ నేతలకు చెప్పారు. అక్కడకు వెళ్లే పరిస్థితి లేకే మంగళగిరి పిఎస్కు వచ్చానని మాణిక్యరావు తెలిపారు. ఎస్ఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని న్యాయవాది లక్ష్మణరావు చెప్పారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు 0 ఎఫ్ఐఆర్ను పోలీసులు నమోదు చేశారు. మాణిక్యరావు ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు తీసుకున్నారు. కాగా పోలింగ్ రోజు మాణిక్యరావు అతడి కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. ఎన్నికల సమయంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్గా మాణిక్యరావుపై కూర్చున్న సమయంలో పిన్నెల్లి అనుచరుడు దాడి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిపై మాణిక్యరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.